నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, కిరణ్ టీవీ నుంచి కాల్స్ వస్తున్నాయి కదా మేనిఫెస్టేషన్ గురించి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కాల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఒకసారి చెప్తారా? షూర్ అండి. కిరణ్ టీవీ ప్రేక్షకుల నుంచి మా టీంకి చాలా కాల్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా వాడుతున్నారు. ఆ తర్వాతే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి కాల్స్ వస్తున్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళలో బిలీఫ్ సిస్టమ్స్ మారిపోతుంది. ప్లస్ వాళ్ళు మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకుంటున్నారు కూడా. తప్పకుండా మేడం. సో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఉండే సమస్య గురించి మా ప్రేక్షకుల కోసం మీ ద్వారా సొల్యూషన్ తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సో యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్, వన్ సైడ్ హెడేక్, రాత్రుల్లో నిద్ర పట్టకపోవడము, ఇలాంటి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు. బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, టీనేజర్స్ కూడా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మేనిఫెస్టేషన్ వేలో చేసుకునే ఏదైనా సులువైన మార్గం ఉంటుందా మేడం? ఒకసారి తెలియజేస్తారా? షూర్ గాయత్రి. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారో వీటిలో మనకు మెయిన్గా జనరల్గా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇండివిజువల్ బేసిస్గా ఉంటుంది. ఇమోషన్స్ అనేవి మన బాడీలో అలా ఉండిపోయినప్పుడు మనకు ఆ బాడీ అనేది ఒక సంకేతాన్ని ఇస్తుంది. వీటి సిమ్టమ్స్ అనేవి డిప్రెషన్గా ఉంటుంది, హెడేక్గా ఉంటుంది, నిద్ర రాకపోవడంలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద బాడీ సైన్స్. అంటే నీతో మాట్లాడడానికి ఎలా సంభాషణ అవుతుంది అంటే నీకు డిసీజ్ అంటే నీకు మంచిగా ఉండకపోవడము అనేదే ఆ సంకేతాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. అంటే నాకు ఎందుకు హెడేక్ వస్తుంది? యూజువల్లీ ఏం చేస్తున్నారంటే ఓకే టెన్షన్ వల్ల హెడేక్ వస్తుంది ఆలోచించడం వల్ల అని మనం ఒక కంక్లూజన్ చేసేస్తున్నాం. కానీ ఒక టెన్షనే కాదు కదా, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఏదో ఎన్నో ఉంటాయి ఇమోషనల్గా, అది మనకు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఒక ఎక్స్పర్ట్ అనే ఒక మనిషితో మాట్లాడినప్పుడు లేదా లైక్ కోచ్, అప్పుడు వాళ్ళ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలియాలి. ఎందుకంటే మన మీద మనము ప్రయోగాలు చేయడం కన్నా అట్లీస్ట్ ఇంకొకరితో మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ లో ఏవేవో రన్ అవుతూ ఉంటాయి. సో తర్వాత రియలైజ్ అవుతాము ఇది ఆలోచిస్తున్నా ఏంటి నేను అని. సో వాటి నుంచి బయటపడొచ్చా మనం? అబ్సల్యూట్లీ. అందుకే కదా అంటే ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ అయినా కూడా కోచింగ్ అయినా కూడా మెయిన్గా ఎందుకు అంటే ఇమోషనల్గా ఇప్పుడు గాయత్రి ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది బయటికి వస్తున్నారు. అంటే ముందులా లేదు. ఇమోషన్స్తో బాధపడేవాళ్ళు, యాంగ్జైటీతో బాధపడేవాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ కమింగ్ అప్. అంటే వాళ్ళు చెప్తున్నారు నాకు ఇది అవ్వట్లేదు, నా వల్ల నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను హెల్ప్ తీసుకుంటాను అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసారు. అయితే మెయిన్గా నేను జనరల్గా చెప్పడానికి మనకు ఎలాంటి రీజన్స్ అని చెప్పడానికి చాలా ఎక్కువగా ఆలోచించడం, దీనివల్ల కూడా మన బాడీలోని డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్వీయ విమర్శ ఇది చాలా చాలా ప్రామినెంట్గా అయ్యే విషయం. అంటే నేను కరెక్ట్ కాదేమో, సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా చాలా స్టాప్ అవ్వాల్సిన పరిస్థితి రావాలి. నెక్స్ట్ ఇస్ లోపల దాచిన కోపం, అంటే యాంగర్ రిలీజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో మనము ఇలాంటివి చేసినప్పుడే మనలో ఆ మార్పుని మనం తీసుకురాగలుగుతాం. సో మన గురించి మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోకూడదు ఎప్పుడు కూడా. సెల్ఫ్ క్రిటిసిజం, మన కోసం మనం యాంగర్ని మనం ఇంకొకరి మీద విమర్శగా ఆలోచిస్తాం, కానీ అది కూడా మనలోనే ఎనర్జీ యాడ్ అయిపోతుంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. ఈ ఇన్సైడ్ వర్క్ చేయకుండా నీకు బయట వర్క్ అనేది అవ్వదు, అంటే నీకు చేంజెస్ అనేది కనిపించదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఆ టైంలో నేను ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ యూ కెన్ డూ, ఇలా అవ్వటం లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను అనుకోండి. ఫస్ట్ థింగ్ ఈస్ యూ డూ అ మెడిటేషన్. మెడిటేషన్ కూడా అవ్వటం లేదు అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కూర్చోలేరు కూడా, ఒక 2 నిమిషాలు కూడా నేను కూర్చోలేను అనే ఒక ఆ మైండ్ సెట్లో ఉంటారు. అవును, నిజమే. సో ఫస్ట్ యూ కెన్ డూ అ ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ జస్ట్ టేక్ అ స్మాల్, అంటే ఒక 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇయర్.
ఓకే. హియర్ హియర్ హియర్, ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ, ఇలా చేసి ఒక 5 minutes అలా చేయాలి. మరి ఎక్కువగా కాకుండా జస్ట్ ట్యాప్ ఇట్. ట్యాప్ చేయాలి. ఇలా ఒక 10 times చేశారనుకోండి, ముందు ఎలా ఉంది అనే దానికి ఒక స్కోర్ పెట్టుకోవాలి. సో లెట్స్ సే దట్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ ద యాంగ్జైటీ. నేను ఇప్పుడు ఇది చేయలేకపోతున్నాను అనగానే కూర్చోండి ఒక స్కోర్ ఇవ్వండి దానికి. ఆల్మోస్ట్ ఒక 10కి ఒక 9 అవ్వటం లేదు అనుకున్న తర్వాత ఒక 10 times ఇలా చేసిన తర్వాత దెన్ ఇట్ మే కమ్ డౌన్ టు 7. ఓకే. సో దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. ఫస్ట్ టెక్నిక్ ఆ టైంలో నేను ఏం చేయాలి అనేటప్పుడు ఇది పనిచేస్తుంది. ఇంకోటి, ఇలా ఉంది నా పరిస్థితి అంటే అఫర్మేషన్ స్టార్ట్ చేయండి రాయడం. నేను నన్ను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఓకే. చాలా సింపుల్. ఐ లవ్ మై సెల్ఫ్. ఎలా ఉన్నాను అనేది నాకు అనవసరం. నన్ను నేను ఇష్టపడుతున్నాను అని ఒక్క మాట చాలు. నన్ను నేను ఇష్టపడుతున్నాను అనగానే యూనివర్స్ మీతో కూడి మీకోసము మీలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ని రిలీజ్ చేయడానికి తోడ్పడుతుంది. ఓకే, డెఫినెట్గా మేడం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్స్ నుంచి బయటపడడానికి మేనిఫెస్టేషన్ వేలో సులువైన మార్గం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ కోర్స్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.